నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలో అరుంధతివాడ ప్రాంతంలో డీఎస్పీ గీతాకుమారి ఆధ్వర్యంలో పోలీసులు కార్టన్ సెర్చ్ నిర్వహించారు. సరైన ధృవీకరణ పత్రాలు లేని 14 ద్విచక్ర వాహనాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ గీతాకుమారి మాట్లాడుతూ పట్టణంలో ఇతర రాష్ట్రాల నుంచి ఎవరైనా అనుమానిత వ్యక్తులు కనిపిస్తే సమీప పోలీస్ స్టేషన్లో సమాచారం అందించాలని డీఎస్పీ కోరారు. రోడ్డు ప్రమాదాల నుంచి తమను తాము రక్షించుకునేందుకు ద్విచక్ర వాహన చోదకులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, మద్యం త్రాగి వాహనాలు నడిపితే సీజ్ చేస్తామని వెల్లడించారు. ఐజీపీ గుంటూరు ఆదేశం మేరకు నెల్లూరు ఎస్పీ మరియు అడిషనల్ ఎస్పీ మేడం ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని గూడూరు సబ్ డివిజన్లోని గూడూరు 1 టౌన్ నందు అరుంధతిపాలెం కాలనీలో కార్డన్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా గూడూరు 1 టౌన్ 2 టౌన్ రూరల్ చిలుకూరు స్టాఫ్ మరియు ఆఫీసర్స్ అందరూ పార్టిసిపేట్ చేశారు. ఈ అరుంధతిపాలెంలో సుమారుగా 600 కుటుంబాలు ఉంటాయి. మా యొక్క ఫోర్స్ ప్రతి ఒక్క హౌస్కి అందులో ఎవరైనా అన్నారు స్ట్రేంజర్స్ కానీ సస్పెక్ట్స్ కానీ ఎవరైనా ఉన్నారో వెరిఫై చేశారు. అండ్ డాక్యుమెంట్స్ లేని అంటే సరైన పత్రాలు లేని 14 టూ వీలర్స్ని కూడా సీజ్ చేశారు. అండ్ వాళ్ళకు అరుంధతిపాలెంలో అందరినీ గ్యాదర్ చేసి వాళ్ళకి అవేర్నెస్ కూడా క్రియేట్ చేశాము. ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినా లేకపోతే బయట వేరే రాష్ట్రాల నుంచి ఎవరైనా వచ్చినా ఇమీడియట్గా పోలీస్ వారికి సమాచారం ఇవ్వడం చెప్పడం జరిగింది. అండ్ రాబోయే 1 వీక్లో మనకి పెద్ద పండగ ఉంది. దయచేసి ఎవరైనా ఇంటికి తాళాలు వేసి వేరే ఊరికి వెళ్ళే ప్లాన్లో ఉంటే కానీ నియర్ బై పోలీస్ స్టేషన్లో కూడా ఇన్ఫార్మ్ చేయడం అని చెప్పాము. అండ్ మీరు ఎవరైనా కూడా లాక్ వేసుకుని వెళ్తే కూడా ఇంట్లో వాల్యుబుల్ ఐటమ్స్ లైక్ గోల్డ్ కానీ డబ్బు కానీ ఎక్కువ పెట్టకుండా చూసుకోవడం జాగ్రత్తలు చెప్పాము. తర్వాత ఈ మధ్యకాలంలో గమనిస్తే చాలా వరకు రోడ్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. ముఖ్యంగా హెల్మెట్ పెట్టుకోకుండా వల్ల ఎక్కువ జరుగుతున్నాయి, అంటే 2 వీలర్స్ యాక్సిడెంట్స్. సో అందరికీ రైడర్ కానీ పిలియన్ రైడర్ ఖచ్చితంగా హెల్మెట్ ధరించమని కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. అండ్ ఎవరికైనా రెంట్కి ఇచ్చే ఆలోచన ఉంటే మాత్రం వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరు ఏంటని ఆధార్ కార్డ్స్ అని తీసుకున్న తర్వాతనే రెంట్కి ఇవ్వాలని చెప్పారు. ఇలా చాలామంది డిజిటల్ అరెస్ట్ అనే వర్డ్ చాలా వింటూనే ఉంటారు. సో దయచేసి ఆ ఫోన్స్లో ఏమైనా అన్వాంటెడ్ లింక్స్ కానీ వస్తే మాత్రం ఓపెన్ చేయడం కూడా సైబర్ సెన్సిటివ్ విషయాలు కూడా చెప్పాను. అండ్ తాగి గొడవలు పడడం కానీ తాగి బండి నడిపితే మాత్రం వెహికల్ సీజ్ చేస్తాము అండ్ వాళ్ళు అరెస్ట్ చేసి జైలు కూడా పంపుతామని చెప్పి కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. Good morning.